హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో విరజాజి మొక్క గురించి అండి. జూన్ నెలలో విరజాజి మొక్కను ఎలా సంరక్షించుకోవాలి, ఎక్కువ పువ్వులు పూయాలంటే ఏ ఎరువులు వేయాలి అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. మీ విరజాజి మొక్క ఆరోగ్యంగా పెరిగి గుత్తులుగా పువ్వులతో నిండిపోవాలంటే ఈ టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఒక మంచి ఫెర్టిలైజర్ చెప్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ టిప్ ఏంటంటే, జూన్ నెలలో విరజాజి మొక్కను ఏ విధంగా కేర్ తీసుకోవాలో తెలుసుకుందాం. జూన్ నెలలో వర్షాలు ప్రారంభమవుతాయి కదా. ఈ సమయంలో విరజాజి మొక్క కొత్త చిగుర్లు వేయడం ప్రారంభిస్తుంది. కొత్త కొమ్మలు ఎక్కువగా వస్తేనే పువ్వులు కూడా ఎక్కువ పూస్తాయి. కాబట్టి ఈ సమయంలో మొక్కకు సరైన పోషకాలు అందించాలి. మట్టిలో తేమ ఉండేలాగా చూసుకోవాలి. మరియు సూర్యరశ్మి సన్లైట్ అందించడం కూడా చాలా ముఖ్యమండి. రోజుకు కనీసం 4 నుండి 6 గంటల ఎండ సన్లైట్ ఉండాలి. సూర్యరశ్మి అందే ప్రదేశంలో మొక్కనుంచండి. తక్కువ సూర్యరశ్మి ఉంటే పూల సంఖ్య కూడా తగ్గిపోతుంది, ఎక్కువ పువ్వులు పూయదు. సెకండ్ టిప్ ఏంటంటే ప్రూనింగ్ అండ్ క్లీనింగ్ అండి. ఎండిపోయిన కొమ్మలు, పసుపు రంగులోకి మారిన ఆకులు, ఎండిపోయిన పూల కాడలను తొలగించాలి. అంటే స్పెంట్ ఫ్లవర్ స్టిక్స్. పువ్వులు పూసి వాడిపోయిన తర్వాత ఈ పూల గుత్తులను కట్ చేసి తీసేయాలి. ఇలా చేయడం వల్ల మొక్క శక్తి వృధా కాకుండా కొత్త చిగుర్లు మరియు పువ్వుల తయారీకి ఉపయోగపడుతుంది. అలాగే మొక్క మధ్య భాగంలో గాలి బాగా ప్రసరించేలాగా కొంచెం శుభ్రం చేయండి. సాయిల్ని కూడా క్లీన్ చేసుకోండి. థర్డ్ టిప్ ఏంటంటే వాటరింగ్ ఎలా చేయాలి, విరజాజి మొక్కకు నీరు ఎలా ఇవ్వాలి. జూన్ నెలలో వర్షాలు పడుతున్నందున ప్రతిరోజు నీరు పోయాల్సిన అవసరం ఉండదు. మట్టి పైభాగం 1 అంగుళం వరకు ఎండినప్పుడు మాత్రమే నీరు ఇవ్వండి. మట్టిలో నీరు నిల్వ ఉంటే వేర్లు కుళ్ళిపోవచ్చు, రూట్ రాట్ అవ్వచ్చు. కాబట్టి కుండీ అడుగున డ్రైనేజ్ హోల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఫోర్త్ టిప్ ఏంటంటే కలుపు మొక్కల నియంత్రణ. వీడ్స్ని కంట్రోల్ చేయాలి. కుండీలో లేదా మొక్క చుట్టూ పెరిగే కలుపు మొక్కలను వెంటనే తొలగించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మొక్కకు అందాల్సిన పోషకాలను, న్యూట్రియంట్స్ అన్నీ ఇవే తీసేసుకుంటాయి. అందువల్ల మొక్క సరిగ్గా ఎదగదు, పువ్వులు కూడా సరిగ్గా పూయదు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం వీడ్స్ని క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు విరజాజి మొక్కకు ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ టిప్ ఏంటంటే ఫెర్టిలైజర్ అండి. జూన్ నెలలో విరజాజి మొక్కకు ఇవ్వాల్సిన స్పెషల్ ఫెర్టిలైజర్ ఏంటో చెప్తాను. ఇప్పుడు విరజాజి మొక్కలు ఎక్కువ పువ్వులు రావడానికి నేను ఉపయోగించే ఒక మంచి ఫెర్టిలైజర్ మిక్స్ గురించి తెలుసుకుందాం. ఈ మిశ్రమానికి కావాల్సినవి డిఏపి, డై అమోనియం ఫాస్ఫేట్, ఒక 1/2 స్పూన్, 1/2 స్పూన్ అండి. తర్వాత ఇది ఆవాల పిండి, మస్టర్డ్ కేక్ పౌడర్ అన్నమాట. ఇది 2 స్పూన్లు తీసుకోవాలి. తర్వాత వేపపిండి, నీమ్ కేక్ పౌడర్, ఇది 1 స్పూన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా, ఈ 3 కూడా నేను ఒక చిన్న ప్లేట్లో తీసుకుంటున్నాను. ఆవాల పిండి మొక్కకు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి పోషకాలను అందిస్తుంది. ఇది ఇవ్వడం వల్ల కొత్త చిగుర్లు, ఆకులు, పువ్వులు ఎక్కువ వస్తాయి. తర్వాత 1 స్పూన్ వేపపిండి కలపమన్నాను కదా. వేపపిండి మట్టిలో ఉండే హానికర పురుగులను తగ్గిస్తుంది. నెమటోడ్స్ ప్రాబ్లమ్ని కూడా తగ్గిస్తుంది. వేర్లు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే మట్టిని సారవంతంగా ఉంచుతుంది, ఫెర్టైల్గా మారుస్తుంది. అలాగే డిఏపి కూడా తీసుకోమన్నాను కదా. డిఏపి అంటే డై అమోనియం ఫాస్ఫేట్ అండి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయి. ఇందులో ఫాస్ఫరస్ మరియు నైట్రోజన్ అధికంగా ఉంటాయి. ఫాస్ఫరస్ వేర్లు పెరుగుదలను ప్రోత్సహించి పువ్వుల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది. ఈ 3 పదార్థాలను బాగా కలిపి మొక్క కాండానికి కొంచెం దూరంగా మట్టిపైన చల్లాలి. చల్లిన తర్వాత మట్టిలో తేలికగా కలిపేయండి. అలా లైట్గా కలిపేస్తే సరిపోతుంది. ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటరింగ్ చేయాలి. ఈ ఫెర్టిలైజర్ను మీరు 15 రోజులకు ఒకసారి మాత్రమే ఉపయోగించాలండి. కొద్ది రోజుల్లోనే కొత్త చిగుర్లు, ఆరోగ్యంగా ఆకులు, అలాగే మంచి ఫ్లవరింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు 6th టిప్ ఏంటంటే విరజాజి మొక్కకు వర్షాకాలంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తెలుసుకుందాం. ఎక్కువ వర్షం పడితే కుండీను నేరుగా వర్షంలో ఉంచకండి. అధిక నీరు ఉండడం వల్ల వేర్లకు హాని చేస్తుంది. కంటిన్యూగా మీ ఏరియాలో 2-3 రోజులు వర్షాలు కురిస్తే కనుక 1 రోజు పాటు వర్షంలో ఉంచి తర్వాత నుంచి కొంచెం వర్షం పడని చోటుకి షిఫ్ట్ చేసుకోండి ప్లాంట్ని. వర్షం తర్వాత మట్టి గట్టిగా మారితే తేలికగా గుల్ల చేయాలన్నమాట. లైట్గా సాయిల్ని టిల్లింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల వేర్లకు గాలి బాగా అందుతుంది.
సెవెంత్ టిప్ ఏంటంటే పెస్ట్ కంట్రోల్, పురుగుల నివారణ. జూన్ నెలలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని పురుగులు మరియు ఫంగస్ సమస్యలు రావచ్చు మొక్కకు. వారానికి ఒకసారి వేప నూనె 5 ml తీసుకొని 1 లీటర్ నీటిలో కలిపి సాయంత్రం సమయంలో స్ప్రే చేయండి. ఇది చాలా వరకు పురుగుల సమస్యలను తగ్గిస్తుంది. 8th టిప్ ఏంటంటే ఎక్కువ పువ్వులు రావడానికి కొన్ని చిన్న టిప్స్ చెప్తాను. రోజుకు 4-6 గంటలు ఎండ, సన్లైట్ ఇంపార్టెంట్ అండి. అలాగే కుండీలో మట్టిని తేమగా, మాయిశ్చర్గా ఉంచడం కూడా చాలా ఇంపార్టెంట్. 15 రోజులకు ఒకసారి నేను ఇందాక చూపించాను కదా ఫెర్టిలైజర్, ఆ ఫెర్టిలైజర్ మిక్స్ని కూడా తప్పకుండా ఇవ్వండి. అలాగే టైం టు టైం ప్రూనింగ్ చేయండి, సాఫ్ట్ ప్రూనింగ్. ఫ్లవరింగ్ అయిపోయిన వెంటనే ఎండిపోయిన పువ్వుల గుత్తులను కట్ చేసి తీసేయండి. అలాగే కుండీలో నీరు నిల్వ కాకుండా చూసుకోండి. ఈ 5 విషయాలు పాటిస్తే మీ విరజాజి మొక్క జూన్ నెలలో కొత్త చిగురులతో నిండి రాబోయే నెలల్లో గుత్తులుగా పువ్వులు పూస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.